ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫ్రెండ్స్ ఈ కర్రీ బాగుందా? ఇదేంటంటే ఫ్రెండ్స్ వెరైటీలు చేశాను. అంటే మీకు తెలుసో లేదు నాకైతే తెలీదు. మేమంటే మా ఇంటంటే బాగా వరల్డ్ రెసిపీ అనమాట, కర్రీ అనమాట ఇది. ఇదివరకు నేను ఛానల్ పెట్టక ముందు చేస్తూ ఉండేవాళ్ళం, ఇంట్లో వండుతూ ఉండేవాళ్ళం అనమాట ఫ్రెండ్స్ మేము. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇదేంటంటే క్యాలీఫ్లవరు పువ్వు ఒకటి పెద్దదనమాట తీసుకొని దాన్ని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టిన వాటర్లో వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. వేసుకుని 2 ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నా, పచ్చిరొయ్యలు కూడా తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఒక చిన్న కప్పుడు తీసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత దాంట్లో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను అనమాట. కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం. సరిపడా ఆయిల్, వాటరు, పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. తీసుకుని అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకున్నా కదా, అవన్నీ కూడా ముందు ఏంటంటే సెట్ పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకున్నాను అనమాట. పొయ్యి వెలిగించేసి పోసుకున్నాక అది కాగుతుండగా దాంట్లో పచ్చిమిరకాయలు, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కలిపి వేస్తాను అనమాట. కరివేపాకు వేసిన తర్వాత అది కుక్ అవుతుండగా ఒక 5 నిమిషాలు దాన్ని అలా మూత పెట్టేసి పెట్టేసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకుని వేసాను అనమాట ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు కూడా వేసిన తర్వాత అది ఏంటంటే నేను అట్లా ఒక 5 నిమిషాలు చెప్తున్నా గ్యాప్ ఇస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెండ్స్. అది ఆ 5 నిమిషాలు పక్కన పెట్టేసి మూతలో పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత పసుపు వేసాను అన్నమాట ఫ్రెండ్స్. పసుపు వేసి కుక్ అవుతుండగా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏంటంటే పసుపు, కారం, సాల్ట్ 3 ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని, అంటే మనకు సరిపడినంత వేసుకుని సరిపడా ఆయిల్లో మూత పెట్టేసుకోవాలన్నమాట. అది కుక్ అయ్యి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కదా, వచ్చిన తర్వాత మనం దాంట్లో వాటర్ కూడా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ కూడా పోసుకున్నాక మనం ఇష్టం అనమాట, వేసుకుంటే పొడి మసాలా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తోనే ఈ కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనేంటంటే ఫుల్ వీడియో చేయడానికి నాకు షార్ట్ వీడియోస్లో కుదరదు కాబట్టి నేను అదొకటి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను మగ్గం వర్క్ది అసలు నా ఛానల్లో మగ్గం వర్క్ పెట్టాను. ఒక 2 ఇయర్స్ మా దగ్గర 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను పెట్టట్లేదు వర్క్స్ ఏమి కూడా, ఎందుకంటే నా హెల్త్ బాగాక నేను వర్క్స్ ఏమి పెట్టట్లేదు ఫ్రెండ్స్. పెట్టలేను కూడా, ఎందుకంటే చేయలేను. డాక్టర్లు కూడా వద్దు వర్క్ చేయొద్దు అన్నారు అన్నమాట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి నేను నాకు ఏది అనుకూలమైతే అది వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కుకింగ్ అంతా చేసి చూపించాలంటే వీడియో పెట్టడానికి పెద్దది కాదు కాబట్టి ఇలా వండేసి మ్యాటర్ మొత్తం చెప్పేసి పెడతాను. లేదు అనుకూలం కుదిరితే కొంచెం అయినా పెడతా పాటలో కూడా. బాయ్ ఫ్రెండ్స్, ఇది కనుక నచ్చినట్టయితే.